ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ తండ్రి ఈరోజు మాట్లాడుతున్నాడు. దేవునితో మనం ప్రతిదినము గడపాలి. దావీదు సమస్య వచ్చినప్పుడు, కార్యం జరగనప్పుడు దావీదు ఏమని అడిగినాడు తండ్రిని? నా ఆశ్రయ దుర్గమా, నేను నీకు మొరపెట్టుకొనిస్తున్నాను కదా, నేను ప్రతిదినం నీకు ప్రార్థన చేస్తున్నాను కదా, నేను నీతో గడుపుతున్నాను కదా, మరి ఎందుకని నా సమస్య తీరలేదు అని చెప్పి దావీదు అడిగినాడు. నీవు అడగలేవా? ప్రభువా, నేను ప్రతిరోజు నీతో గడుపుతున్నాను తండ్రి, నేను కన్నీరు కాచుతున్నాను కదయ్యా, నా కళ్ళు చెమ్మగారిన కళ్ళతోటి నా కళ్ళలో నీరు కూడా ఇమికిపోయింది కదా ప్రభువా, మరి నా కన్నీటి ప్రార్థన ఆలకించవా తండ్రి. నాయన, నీవు మోగవాడివి కాదయ్యా, నువ్వు చెవిటివాడివి కాదు కదయ్యా, నా కార్యం తీర్చవా అని చెప్పి తండ్రిని ప్రతిదినము నీవు కన్నీటితోటి మొరపెట్టి అడుగు. వాక్యానుసారంగా ప్రార్థనాపూర్వకంగా తండ్రిని అడిగితే తండ్రి చేయనిదంటూ ఏదీ లేదు. నువ్వు వాక్యానికి విరుద్ధంగా అడిగితే తండ్రి చేయడు. కానీ కఠినంగా ఉంటాడు తండ్రి కూడా. నా వాక్యానుసారంగా నడవట్లేదు, నా వాక్యానుసారంగా ప్రార్థన చేయట్లేదు, తన ఇష్టానుసారంగా అడిగితే నేను చేయాలా అని చెప్పి తండ్రి చేయడు. తండ్రి కూడా కఠినంగా ఉంటాడు. కానీ ఎప్పుడైతే తండ్రి కఠినంగా ఉండకుండా తండ్రి దయ్యతో నిన్ను కొంగుసాటున మరుగుపరుచుకొని నీ సమస్య తీరుస్తాడంటే నీవు తండ్రిని వాక్యానుసారంగా ప్రార్థనాపూర్వకంగా కన్నీటితోటి నువ్వు మొరపెట్టుకొని వాక్యానుసారంగా నీవు నడుచుకున్నప్పుడే తండ్రి సత్యమును, జీవమును, మార్గమును నీవు కనిపెట్టినప్పుడే తండ్రి క్షమాగుణము కలిగి నీకు తండ్రి కార్యము నీకు జరిగిస్తాడు. నీ కార్యము తండ్రి వర్ధిల్ల చేస్తాడు. తల్లి ప్రేమ కన్నా, తండ్రి ప్రేమ కన్నా గొప్పదైనది యేసు ప్రభు తండ్రి. ఆయన ప్రేమ గొప్పది, తండ్రి క్రీస్తు ప్రేమ గొప్పది. నీవు తెలుసుకొని నీవు ప్రతిదినం దేవునితో గడుపు తండ్రి అని వాక్యానుసారంగా అడుగు. తండ్రిని ప్రార్థనాపూర్వకంగా అడుగు, మొరపెట్టు. ఏంటి ప్రభువా, ఎన్ని రోజులు ప్రభువా ఈ విధంగా చూస్తూ ఉంటావయ్యా? నా అక్కరను తీర్చు తండ్రి, నా అవసరతను తీర్చు ప్రభువా, నా బిడ్డల ఉద్యోగం ఈ ప్రభువా నా బిడ్డకి నాయన అని చెప్పి నీవు కన్నీటితోటి మొరపెట్టిన ఎడల తండ్రి నీ ప్రార్థన ఆలకిస్తాడు.